ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోన్నమామ్యహం. శ్రీ మహావిష్ణువు దుష్ట సంహారణ కొరకు నరసింహ అవతరించి హిరణ్యకశిపుని సంహరించిన తరువాత ఉగ్ర రూపంలో ఉన్న నరసింహస్వామి అటు ఇటు తిరుగుతూ ఉంటారు. వాడి అయిన నరసింహస్వామి గోర్లల్లో మంటలు చెలరేగుతూ ఉంటాయి. ఎందుకంటే దుష్టుడైన హిరణ్యకశిపుని రక్తము గోర్లకు అంటుకొని ఉండటం వలన ఉగ్రరూపంలో గర్జిస్తూ తిరుగుతూ ఉంటారు. నరసింహస్వామిని శాంతింపచేయుటకు లక్ష్మీదేవి మేడి చెట్టులోని పండ్లను ఆకులను కలిపి చూర్ణం చేసి స్వామివారి గోర్లకు పట్టిస్తుంది. వెంటనే స్వామికి ఉపశమనము కలిగి శాంతిస్తారు. అందువల్ల నాకు ఉపశమనం చేకూర్చిన ఈ మేడి చెట్టులో నేను కొలువై ఉంటానని నరసింహస్వామి లక్ష్మీదేవితో చెబుతాడు. అందువల్ల మేడి చెట్టులో నరసింహస్వామి ఉంటాడు అని పురాణాలు చెబుతాయి. దత్తపురాణంలో కూడా అంటే గురుచరిత్రలో ఈ విషయము ప్రస్తావించబడినది. ఇక్కడ మా ఇంట్లో మేడి చెట్టులో కూడా ఈ నరసింహస్వామి నాకు కనులకు కనపడుతూ ఉన్నాను. మీకు కూడా నరసింహస్వామి రూపం కనపడితే నమస్కారం చేసి కామెంట్ చేయండి ప్లీజ్.